నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవంబర్ 26ను మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఈ రోజునే దేశంలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు ముంబైతో పాటు యావత్ దేశాన్ని వణికించారు. అయితే ఆ దాడి నుంచి కోలుకుని ఇప్పుడు పూర్తి ధైర్యంతో ఉగ్రవాదాన్ని అణిచివేయటం భారతదేశ సమర్థతని తెలియజేస్తోంది. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పిస్తున్నాను. ఈ దాడిలో ప్రాణత్యాగం చేసిన మన వీర జవాన్లను నేడు దేశం స్మరించుకుంటోంది. నా కుటుంబ సభ్యులారా, ఈ నవంబర్ 26వ తేదీ మరొక కారణంగా కూడా చాలా ముఖ్యమైంది. రాజ్యాంగ పరిషత్ 1949లో ఇదే రోజున భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతిని 2015లో జరుపుకుంటున్నప్పుడు అదే సమయంలో నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలనే ఆలోచన వచ్చిందని నాకు గుర్తుంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశ ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మనందరం కలిసి పౌరుల విధులకు ప్రాధాన్యతనిస్తూ వికసిత భారతదేశ సంకల్పాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం. మిత్రులారా, రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని మనందరికీ తెలుసు. సచ్చిదానంద సిన్హా గారు రాజ్యాంగ పరిషత్తులో అతిపెద్ద వయసు గల సభ్యులు. 60కి పైగా దేశాల రాజ్యాంగాలపై సుదీర్ఘంగా చర్చించి అధ్యయనం చేసిన తర్వాతే మన రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన జరిగింది. ముసాయిదా సిద్ధమైన తర్వాత దాన్ని ఖరారు చేయకముందే అందులో 2000కు పైగా సవరణలు చేశారు. 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా మొత్తం 106 సార్లు రాజ్యాంగాన్ని సవరించారు. సమయం, పరిస్థితి, ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రభుత్వాలు వివిధ సమయాల్లో సవరణలు చేశాయి. కానీ రాజ్యాంగంలోని మొదటి సవరణ వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులను తగ్గించడానికి ఉద్దేశించింది కావటం దురదృష్టకరం. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన తప్పులను 44వ రాజ్యాంగ సవరణ ద్వారా సరిదిద్దారు. మిత్రులారా, రాజ్యాంగ పరిషత్తులో కొందరు సభ్యులు నామినేట్ కావటం కూడా చాలా స్ఫూర్తిదాయకం. అందులో 15 మంది మహిళలు. అలా నామినేట్ అయిన సభ్యురాలు హంసా మెహతా గారు మహిళల హక్కులు, న్యాయం కోసం గళం విప్పారు. ఆ సమయంలో రాజ్యాంగం ద్వారా మహిళలకు ఓటు హక్కు కల్పించిన అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములైనప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. రాజ్యాంగ నిర్మాతల దార్శనికతను అనుసరించి భారత పార్లమెంట్ ఇప్పుడు నారీ శక్తి వందన్ చట్టాన్ని ఆమోదించినందుకు నాకు సంతోషంగా ఉంది. నారీ శక్తి వందన్ చట్టం మన ప్రజాస్వామ్య సంకల్ప శక్తికి ఉదాహరణ. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పానికి ఊతం ఇవ్వటానికి కూడా ఇది దోహదపడుతుంది. నా కుటుంబ సభ్యులారా, దేశ నిర్మాణ బాధ్యతను ప్రజలు తీసుకున్నప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి ఆ దేశాన్ని ముందుకు సాగకుండా ఆపలేదు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు అనేక మార్పులకు నాయకత్వం వహిస్తున్నారనేది నేడు భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణను ఈ పండుగ సీజన్లో మనం చూసాం. గత నెల మన్ కీ బాత్లో నేను వోకల్ ఫర్ లోకల్ అంటే స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయటం గురించి నొక్కి చెప్పాను. గత కొద్ది రోజుల్లోనే దీపావళి, యమద్వితీయగా పేర్కొనే భయ్యా దూజ్, ఛత్ రోజుల్లో దేశంలో 4 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరిగింది. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఈ కాలంలో ప్రజల్లో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. ఇప్పుడు పిల్లలు కూడా షాపులో ఏదైనా కొంటున్నప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని రాసి ఉందా లేదా అని చెక్ చేయటం మొదలుపెట్టారు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు ప్రజలు ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు ఉత్పాదనకు మూలదేశాన్ని తనిఖీ చేయటం మర్చిపోరు. మిత్రులారా, స్వచ్ఛ భారత్ అభియాన్ లాగే వోకల్ ఫర్ లోకల్ విజయం కూడా స్ఫూర్తిగా మారుతోంది. వోకల్ ఫర్ లోకల్ విజయం అభివృద్ధి చెందిన భారతదేశానికి, సుసంపన్న భారత్ కోసం తలుపులు తెరుస్తోంది. ఈ ఉద్యమం యావత్ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వోకల్ ఫర్ లోకల్ ప్రచారం ఉపాధికి హామీ కల్పిస్తోంది. ఇది
అభివృద్ధికి హామీ, దేశ సమతుల్య అభివృద్ధికి హామీ. ఇది పట్టణ, గ్రామీణ ప్రజలకు సమాన అవకాశాలను అందిస్తుంది. స్థానిక ఉత్పత్తుల విలువ పెంపుదలకు కూడా మార్గం సుగమం చేస్తుంది. ఎప్పుడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడితే వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రం మన ఆర్థిక వ్యవస్థను కూడా సురక్షితంగా ఉంచుతుంది. మిత్రులారా, భారతీయ ఉత్పత్తుల పట్ల ఈ భావన కేవలం పండుగలకే పరిమితం కాకూడదు. పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలైంది. ఈ పెళ్లిళ్ల సీజన్లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కొన్ని వాణిజ్య సంస్థలు అంచనా వేస్తున్నాయి. వివాహాల కోసం షాపింగ్ చేసేటప్పుడు మీరందరూ భారతదేశంలో తయారైన ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి. పెళ్లిళ్ల అంశం చర్చకు వచ్చినప్పుడు చాలా కాలంగా ఒక విషయం నన్ను అప్పుడప్పుడు కలవరపెడుతోంది. నా హృదయ బాధను నేను నా కుటుంబ సభ్యులకు కాకుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల వారు విదేశాలకు వెళ్లి పెళ్లి చేసుకునే కొత్త వాతావరణం ఏర్పడుతోంది. ఇది అవసరమా? భారత గడ్డపై భారతదేశ ప్రజల మధ్య వివాహాలు జరుపుకుంటే అప్పుడు దేశంలోని డబ్బు దేశంలోనే ఉంటుంది. దేశంలోని ప్రజలకు మీ వివాహంలో కొంత సేవ చేయటానికి అవకాశం దొరుకుతుంది. పేదవాళ్లు కూడా మీ పెళ్లి విశేషాల గురించి వారి పిల్లలకు చెప్తారు. మీరు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని విస్తరించగలరా? ఇలాంటి పెళ్లి వేడుకలు మన దేశంలోనే ఎందుకు జరుపుకోకూడదు? మీరు కోరుకునే వ్యవస్థ ఈరోజు ఉండకపోవచ్చు, కానీ మనం అలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తే వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది చాలా పెద్ద కుటుంబాలకు సంబంధించిన అంశం. నా ఈ బాధ ఆ పెద్ద కుటుంబాల దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తున్నాను. నా కుటుంబ సభ్యులరా, ఈ పండుగ సీజన్లో మరో పెద్ద ట్రెండ్ కనిపించింది. దీపావళి సందర్భంగా నగదు చెల్లించి కొన్ని వస్తువులను కొనుగోలు చేసే ధోరణి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఇది వరుసగా 2వ ఏడాది. అంటే ఇప్పుడు ప్రజలు డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా చేస్తున్నారు. ఇది కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంది. మీరు మరొక పని చేయవచ్చు. ఒక నెల పాటు మీరు యూపీఐ లేదా ఏదైనా డిజిటల్ మాధ్యమం ద్వారా మాత్రమే చెల్లింపు చేయాలని, నగదు చెల్లింపు చేయకూడదని మీరు నిర్ణయించుకోండి. భారతదేశంలో డిజిటల్ విప్లవం విజయం దీన్ని ఖచ్చితంగా సాధ్యం చేసింది. ఒక నెల పూర్తయినప్పుడు దయచేసి మీ అనుభవాలను, మీ ఫోటోలను నాతో పంచుకోండి. నేను ఇప్పటి నుండే ముందస్తుగా మీకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. నా కుటుంబ సభ్యులారా, మన యువ స్నేహితులు దేశానికి మరో పెద్ద శుభవార్త అందించారు. ఈ వార్త మనందరిలో గర్వాన్ని నింపుతుంది. ఇంటెలిజెన్స్, ఐడియా, ఇన్నోవేషన్ నేటి భారతీయ యువత గుర్తింపు. వీటికి సాంకేతికత జోడింపు ద్వారా వారి మేధాపరమైన లక్షణాల్లో నిరంతర పెరుగుదల దేశ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఒక ముఖ్యమైన పురోగతిని ఏర్పరుస్తుంది. భారతీయుల పేటెంట్ దరఖాస్తుల్లో 2022లో 31% కంటే ఎక్కువ పెరుగుదల ఉందని మీరు తెలుసుకుంటే సంతోషిస్తారు. ప్రపంచ మేధా సంపత్తి సంస్థ చాలా ఆసక్తికరమైన నివేదికను విడుదల చేసింది. పేటెంట్ల దాఖలులో ముందంజలో ఉన్న 10 దేశాల్లో కూడా ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదని ఈ నివేదిక తెలియచేస్తోంది. ఈ అద్భుతమైన విజయానికి నా యువ సహచరులను నేను అభినందిస్తున్నాను. అడుగడుగునా దేశం మీ వెంటే ఉందని నా యువ స్నేహితులకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. ప్రభుత్వం చేసిన పరిపాలన, చట్టపరమైన సంస్కరణల తరువాత నేడు మన యువత కొత్త శక్తితో పెద్ద ఎత్తున ఆవిష్కరణల పనిలో నిమగ్నమై ఉంది. 10 ఏళ్ల కిందటి గణాంకాలతో పోలిస్తే ఈరోజు మన పేటెంట్లకు 10 రెట్లు ఎక్కువ ఆమోదాలు లభిస్తున్నాయి. పేటెంట్ దేశ మేధా సంపత్తిని పెంచడమే కాకుండా కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుందని మనందరికీ తెలుసు. అంతేకాదు, ఇది మన స్టార్టప్ల యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. నేడు మన పాఠశాల విద్యార్థుల్లో కూడా ఆవిష్కరణ స్ఫూర్తిని ప్రోత్సహిస్తున్నారు. అటల్ టింకరింగ్ ల్యాబ్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, కాలేజీల్లో ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్ ఇండియా ప్రచారం, ఇలా నిరంతర ప్రయత్నాల ఫలితాలు దేశ ప్రజల ముందున్నాయి. భారతదేశ యువశక్తికి, భారతదేశ నవకల్పన శక్తికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ కూడా. ఈ ఉత్సాహంతో ముందుకు సాగటం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశ సంకల్పాన్ని మనం సాధిస్తాం. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్. నా ప్రియమైన దేశ ప్రజలారా,
భారతదేశంలో పెద్ద ఎత్తున నిర్వహించే జాతరల గురించి కొంతకాలం క్రితం మన్ కీ బాత్లో నేను చర్చించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు జాతరలకు సంబంధించిన ఫోటోలను ప్రజలు పంచుకునే పోటీ ఆలోచన కూడా వచ్చింది. దీనికి సంబంధించి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మేళా మూమెంట్స్ పోటీని నిర్వహించింది. వేలాది మంది ప్రజలు ఇందులో పాల్గొన్నారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. చాలామంది బహుమతులు కూడా గెలుచుకున్నారు. కోల్కతా నివాసి రాజేష్ ధార్ గారు చరక్ మేళాలో బెలూన్లు, బొమ్మల అమ్మకందారుని అద్భుతమైన ఫోటోకు పురస్కారం గెలుచుకున్నారు. గ్రామీణ బెంగాల్లో ఈ జాతర బాగా ప్రాచుర్యం పొందింది. వారణాసిలో హోలీ ఉత్సవాలను దృశ్యంలో చూపించిన అనుపమ్ సింగ్ గారు మేళా పోర్ట్రైట్స్ అవార్డును అందుకున్నారు. కులసాయి దసరాకి సంబంధించిన ఆకర్షణీయమైన అంశాన్ని చూపించినందుకు అరుణ్ కుమార్ నలిమెల గారికి అవార్డు లభించింది. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన రాహుల్ గారు పంపిన ఫోటో అత్యధిక మంది మెచ్చిన ఫోటోగా ఎంపికైంది. ఈ ఫోటో పండర్పూర్ భక్తిని ప్రదర్శిస్తుంది. జాతరల సమయంలో కనిపించే స్థానిక వంటకాలకు సంబంధించిన అనేక చిత్రాలు ఈ పోటీలో ఉన్నాయి. ఇందులో పురూలియా నివాసి అలోక్ అవినాష్ గారి చిత్రం అవార్డు గెలుచుకుంది. ఒక జాతరలో బెంగాల్ గ్రామీణ ప్రాంతాల ఆహారాన్ని ఆయన చూపించారు. భగోరియా పండుగ సందర్భంగా మహిళలు కుల్ఫీని ఆస్వాదిస్తున్న చిత్రానికి ప్రణబ్ బసాక్ గారు పురస్కారం పొందారు. రుమేలా గారు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో ఒక గ్రామ ఉత్సవంలో భజియా రుచి చూస్తున్న స్త్రీల ఫోటోను పంపారు. అది కూడా అవార్డు పొందింది. మిత్రులారా, నిరంతరం ఇటువంటి పోటీలను నిర్వహించాలని మన్ కీ బాత్ ద్వారా ఈరోజు ప్రతి గ్రామం, ప్రతి పాఠశాల, ప్రతి పంచాయతీని కోరుతున్నాను. ఈ రోజుల్లో సోషల్ మీడియా శక్తి ఎంతగా ఉందంటే సాంకేతికత, మొబైల్ ప్రతి ఇంటికి చేరాయి. వీటిని ఉపయోగించి మీరు మీ స్థానిక పండుగలను, ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయవచ్చు. స్నేహితులరా, ప్రతి గ్రామంలో జరిగే జాతరలానే ఇక్కడ వివిధ నృత్యాలకు కూడా తమ స్వంత వారసత్వ సంపద ఉంటుంది. జార్ఖండ్, ఒడిషా, బెంగాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఛౌ అనే పేర్కొనే చాలా ప్రసిద్ధ నృత్యం ఉంది. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తితో నవంబర్ 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీనగర్లో ఛౌ పండుగను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ ఛౌర్ నృత్యాన్ని ఆస్వాదించారు. శ్రీనగర్ యువతకు ఛౌర్ నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు వర్క్షాప్ కూడా నిర్వహించారు. అదేవిధంగా కథువా జిల్లాలోని కొన్ని వారాల క్రితం బొసోహలి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రదేశం జమ్మూ నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఉత్సవంలో స్థానిక కళలు, జానపద నృత్యంతో పాటు సంప్రదాయక రామ్లీలాను కూడా నిర్వహించారు. మిత్రులారా, భారతీయ సంస్కృతి సౌందర్యం సౌదీ అరేబియాలో కూడా ప్రతిబింబించింది. ఈ నెల సౌదీ అరేబియాలో సంస్కృత ఉత్సవ్ పేరుతో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం సంస్కృతంలో ఉన్నందువల్ల ఇది చాలా ప్రత్యేకమైంది. సంభాషణలు, సంగీతం, నృత్యం అన్నీ సంస్కృతంలోనే ఉండటంతో పాటు అక్కడి ప్రజల భాగస్వామ్యం కూడా ఇందులో కనిపిస్తుంది. నా కుటుంబ సభ్యులారా, స్వచ్ఛ భారత్ ఇప్పుడు దేశం మొత్తానికి ఇష్టమైన అంశంగా మారింది. ఇది నాకు ఇష్టమైన అంశం. దానికి సంబంధించిన ఏదైనా వార్త వచ్చిన వెంటనే నా మనస్సు దానివైపు వెడుతుంది. అది సహజం. ఆ విషయం ఖచ్చితంగా మన్ కీ బాత్లో చోటు దక్కించుకుంటుంది కూడా. పరిశుభ్రత, ప్రజా పారిశుధ్యం విషయాల్లో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రజల ఆలోచన ధోరణులను మార్చింది. నేడు ఈ చొరవ జాతీయ స్ఫూర్తికి చిహ్నంగా మారింది. కోట్లాది దేశవాసుల జీవితాలను మెరుగుపరిచింది. ఈ ప్రచారం వివిధ వర్గాల ప్రజలను, ముఖ్యంగా యువతను సామూహిక భాగస్వామ్యం దిశగా ప్రేరేపించింది. అలాంటి ఒక మెచ్చుకోదగ్గ ప్రయత్నం సూరత్లో కనిపించింది. యువకుల బృందం ఇక్కడ ప్రాజెక్టు సూరత్ను ప్రారంభించింది. పరిశుభ్రత, స్థిరమైన అభివృద్ధికి ఒక అద్భుతమైన ఉదాహరణగా మారేలా సూరత్ను ఒక నమూనా నగరంగా మార్చటం దీని లక్ష్యం. సఫాయి సండే పేరుతో ప్రారంభమైన ఈ ప్రయత్నంలో సూరత్ యువత ముందుగా బహిరంగ ప్రదేశాలను, డుమాస్ బీచ్ను శుభ్రం చేసేది. తరువాత వారు తాపీ నది ఒడ్డును శుభ్రం చేయటంలో హృదయపూర్వకంగా నిమగ్నమయ్యారు. అనతి కాలంలోనే దీనితో సంబంధం ఉన్న వారి సంఖ్య 50,000కు పైగా పెరిగిందని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రజల నుంచి అందుతున్న ఆదరణతో
బృందంలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తర్వాత చెత్త సేకరించే పని కూడా మొదలుపెట్టారు. లక్షల కిలోల చెత్తను ఈ బృందం తొలగించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అట్టడుగు స్థాయిలో జరిగే ఇటువంటి ప్రయత్నాలు భారీ మార్పులను తీసుకురాగలవు. మిత్రులారా, గుజరాత్ నుండే మరో సమాచారం వచ్చింది. కొన్ని వారాల క్రితం అంబాజీలో భాదరవీ పూనం జాతర జరిగింది. ఈ జాతరలో 50 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. ఈ జాతర ప్రతి ఏటా జరుగుతోంది. అందులో అత్యంత విశేషమేమిటంటే, జాతరకు వచ్చిన ప్రజలు గబ్బర్ హిల్లోని అధిక భాగంలో పరిశుభ్రత ఉద్యమాన్ని నిర్వహించారు. దేవాలయాల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పరిశుభ్రంగా ఉంచాలనే ఈ ప్రచారం ఎంతో స్ఫూర్తిదాయకం. స్నేహితులరా, పరిశుభ్రత ఏదో ఒక రోజు లేదా ఏదో ఒక వారం నిర్వహించే ప్రచారం కాదు. అది జీవితంలో అమలు చేయవలసిన పని అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. పరిశుభ్రతకు సంబంధించిన విషయాలకు తమ జీవితమంతా అంకితం చేసిన వ్యక్తులను కూడా మనం మన చుట్టూ చూస్తాం. తమిళనాడులోని కోయంబత్తూరులో నివసించే లోగనాథన్ గారు కూడా అసామాన్యుడు. తన బాల్యంలో పేదపిల్లల చిరిగిన బట్టలు చూసి ఆయన తరచుగా కలత చెందేవారు. తరువాత అలాంటి పిల్లలకు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన సంపాదనలో కొంత భాగాన్ని వారికి విరాళంగా ఇవ్వటం ప్రారంభించారు. డబ్బు కొరత ఉన్నప్పుడు లోగనాథన్ గారు పేద పిల్లలకు సహాయపడేందుకు మరుగుదొడ్లను కూడా శుభ్రం చేశారు. గత 25 సంవత్సరాలుగా ఆయన పూర్తి అంకితభావంతో ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా పిల్లలకు సహాయం చేశారు. అలాంటి ప్రయత్నాలను మరోసారి అభినందిస్తున్నాను. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు మనలో స్ఫూర్తిని నింపటమే కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పాన్ని మేల్కొల్పుతాయి. నా కుటుంబ సభ్యులారా, 21వ శతాబ్దపు అతిపెద్ద సవాళ్లలో ఒకటి నీటి సంరక్షణ. నీటిని సంరక్షించటం ప్రాణాన్ని కాపాడటం కంటే తక్కువేమీ కాదు. ఈ సామూహిక స్ఫూర్తితో ఏ పని చేసినా విజయం సాధిస్తాం. దేశంలోని ప్రతి జిల్లాలో నిర్మిస్తున్న అమృత సరోవరాలు దీనికి ఉదాహరణ. అమృత మహోత్సవాల సందర్భంగా భారతదేశం రూపొందించిన 65,000కు పైగా అమృత సరోవరాలు రాబోయే తరాలకు మేలు చేస్తాయి. ఇప్పుడు అమృత సరోవర్ ఎక్కడ నిర్మించినా అది నీటి సంరక్షణకు ప్రధాన వనరుగా ఉండేలా వాటిని నిరంతరం చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. మిత్రులారా, నీటి సంరక్షణపై ఇలాంటి చర్చల మధ్య గుజరాత్లోని అమ్రేలీలో జరిగిన జలోత్సవం గురించి కూడా తెలుసుకున్నాను. గుజరాత్లో నిరంతరం ప్రవహించే నదుల కొరత కూడా ఉంది. అందువల్ల ప్రజలు ఎక్కువగా వర్షపు నీటిపై ఆధారపడవలసి వస్తుంది. గత 20-25 సంవత్సరాలలో ప్రభుత్వం, సామాజిక సంస్థల కృషి తర్వాత అక్కడ పరిస్థితి ఖచ్చితంగా మారిపోయింది. అందుకే జల ఉత్సవానికి అక్కడ పెద్ద పాత్ర ఉంది. అమ్రేలీలో జరిగిన జల ఉత్సవంలో నీటి సంరక్షణ, సరస్సుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచారు. ఇందులో జలక్రీడలను కూడా ప్రోత్సహించారు. నీటి సంరక్షణపై నిపుణులతో మేధోమథనం కూడా చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు త్రివర్ణ నీటి ఫౌంటైన్ను ఎంతగానో ఆదరించారు. వజ్రాల వ్యాపారంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరత్లోని సావ్జీభాయ్ ధోలాకియా ఫౌండేషన్ ఈ నీటి ఉత్సవాన్ని నిర్వహించింది. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. నీటి సంరక్షణ కోసం ఇలాంటి పని చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు. నా కుటుంబ సభ్యులారా, నేడు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యతను అంగీకరిస్తున్నారు. మనం ఎవరికైనా నైపుణ్యం నేర్పినప్పుడు నైపుణ్యం ఇవ్వటమే కాకుండా ఆదాయ వనరు కూడా ఇస్తాం. ఒక సంస్థ గత 4 దశాబ్దాలుగా నైపుణ్యాభివృద్ధి పనిలో నిమగ్నమై ఉందని తెలుసుకున్నప్పుడు నేను మరింత సంతోషపడ్డాను. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళంలో ఉంది. దాని పేరు బెల్జిపురం యూత్ క్లబ్. నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా బెల్జిపురం యూత్ క్లబ్ సుమారు 7,000 మంది మహిళలకు సాధికారత కల్పించింది. ఈ రోజుల్లో వీరిలోని చాలామంది స్త్రీలు తమ స్వశక్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సంస్థ బాలకార్మికులుగా పనిచేస్తున్న పిల్లలకు ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్పడం ద్వారా ఆ విషవలయం నుండి బయటపడటానికి వారికి సహాయపడింది. బెల్జిపురం యూత్ క్లబ్ బృందం రైతు ఉత్పత్తి సంఘాలతో అనుసంధానమైన రైతులకు కూడా కొత్త నైపుణ్యాలను నేర్పింది. తద్వారా పెద్ద సంఖ్యలో రైతులకు సాధికారతను అందించింది. ఈ యూత్ క్లబ్ గ్రామాన పరిశుభ్రతపై ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తోంది.
అనేక మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ఇది దోహదపడింది. నైపుణ్యాభివృద్ధి విషయంలో ఈ సంస్థతో అనుసంధానమైన వ్యక్తులందరినీ నేను అభినందిస్తున్నాను, వారిని ప్రశంసిస్తున్నాను. నేడు దేశంలోని ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి సామూహిక కృషి అవసరం. మిత్రులరా, ఒక లక్ష్యం కోసం సామూహిక కృషి ఉన్నప్పుడు విజయ గర్వం కూడా పెరుగుతుంది. నేను మీ అందరితో స్ఫూర్తిదాయకమైన లద్దాఖ్ ఉదాహరణను పంచుకోవాలనుకుంటున్నాను. మీరు పష్మినా శాలువా గురించి వినే ఉంటారు. లద్దాఖీ పష్మినా గురించి కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. లూమ్స్ ఆఫ్ లద్దాఖ్ పేరుతో లద్దాఖీ పష్మినా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు చేరుతోంది. 15 గ్రామాలకు చెందిన 450 మందికి పైగా మహిళలు దీని తయారీలో నిమగ్నమై ఉన్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకుముందు అక్కడికి వచ్చే పర్యాటకులకు మాత్రమే తమ ఉత్పత్తులను విక్రయించేవారు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియా యుగంలో వారు తయారు చేసిన వస్తువులు దేశ విదేశాల్లోని వివిధ మార్కెట్లకు చేరుకోవటం ప్రారంభించాయి. అంటే మన లోకల్ ఇప్పుడు గ్లోబల్గా మారుతోంది. దీనివల్ల ఈ మహిళల సంపాదన కూడా పెరిగింది. స్నేహితులారా, మహిళా శక్తి సాధించిన ఇటువంటి విజయాలు దేశంలోని ప్రతి మూలలోనూ ఉన్నాయి. ఇలాంటి వాటిని వీలైనంత వరకు తెరపైకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ విషయాన్ని చెప్పడానికి మన్ కీ బాత్ కంటే గొప్ప మాధ్యమం ఏముంటుంది? కాబట్టి మీరు కూడా అలాంటి ఉదాహరణలను వీలైనంత వరకు నాతో పంచుకోండి. వారిని మీ మధ్యకు తీసుకురావడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను. నా కుటుంబ సభ్యులారా, సమాజంలో పెనుమార్పులను తీసుకొచ్చిన ఇటువంటి సామూహిక ప్రయత్నాల గురించి మన్ కీ బాత్లో మనం చర్చిస్తున్నాం. మన్ కీ బాత్ సాధించిన మరో ఘనత ఏమిటంటే ప్రతి ఇంట్లో రేడియోను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చింది. మైగవ్లో ఉత్తరప్రదేశ్లోని ఆమ్రోహాకు చెందిన రామ్ సింగ్ బౌద్ధ్ గారి నుంచి నాకు ఉత్తరం వచ్చింది. రామ్ సింగ్ గారు గత కొన్ని దశాబ్దాలుగా రేడియోలను సేకరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. మన్ కీ బాత్ తర్వాత తన రేడియో మ్యూజియంపై ప్రజల్లో ఆసక్తి మరింత పెరిగిందని ఆయన అంటున్నారు. అదేవిధంగా మన్ కీ బాత్ స్ఫూర్తితో అహ్మదాబాద్ సమీపంలోని పుణ్యక్షేత్రమైన ప్రేరణ తీర్థ్ ఒక ఆసక్తికరమైన ప్రదర్శనను ఏర్పాటు చేసింది. దేశ విదేశాల నుండి 100కు పైగా పురాతన రేడియోలను ఇక్కడ ప్రదర్శించారు. ఇప్పటి వరకు ప్రసారమైన మన్ కీ బాత్ భాగాలన్నీ ఇక్కడ వినవచ్చు. మన్ కీ బాత్ ద్వారా ప్రజలు ప్రేరణ పొంది వారి స్వంత పనులను ప్రారంభించిన తీరును చూపించే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కర్ణాటకలోని చామరాజనగర్కు చెందిన వర్ష గారు తన కాళ్లపై తాను నిలబడేందుకు మన్ కీ బాత్ నుండి ప్రేరణ పొందారు. ఈ కార్యక్రమంలోని ఒక భాగంతో స్ఫూర్తి పొంది అరటితో సేంద్రియ ఎరువులు తయారు చేసే పనిని ప్రారంభించారు. ప్రకృతిని అమితంగా ఇష్టపడే వర్షగారి ఈ చొరవ ఇతర వ్యక్తులకు కూడా ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టింది. నా కుటుంబ సభ్యులారా, రేపు నవంబర్ 27వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం. ఈ రోజునే దేవదీపావళి కూడా జరుపుకుంటారు. కాశీలో దేవదీపావళిని చూడాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఈసారి నేను కాశీకి వెళ్ళలేను, కానీ మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా బనారస్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈసారి కూడా కాశీ ఘాట్లపై లక్షల దీపాలు వెలిగిస్తారు. మహాహారతి ఉంటుంది, లేజర్ షో నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి లక్షలాది మంది దేవదీపావళిని ఆస్వాదిస్తారు. మిత్రులారా, రేపు పౌర్ణమి నాడే గురునానక్ దేవ్జీ ప్రకాష్ పర్వ్ కూడా ఉంది. గురునానక్ గారి అమూల్యమైన సందేశాలు భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి నేటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఇప్పటికీ ప్రాసంగికత కలిగి ఉన్నాయి. ఇతరుల పట్ల నిష్కాపట్యంగా, సామరస్యపూర్వకంగా, అంకిత భావంతో ఉండటానికి ఆయన సందేశాలు మనల్ని ప్రేరేపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సిక్కు సోదర సోదరీమణుల సేవా స్ఫూర్తి, సేవా కార్యక్రమాల విషయంలో గురునానక్ దేవ్ గారి బోధనలను అనుసరిస్తున్నారు. మన్ కీ బాత్ శ్రోతలందరికీ గురునానక్ దేవ్జీ ప్రకాష్ పర్వ్ సందర్భంగా చాలా చాలా శుభాకాంక్షలు. నా కుటుంబ సభ్యులారా, ఈసారి మన్ కీ బాత్ విశేషాలెంతే. చూస్తూ ఉండగానే 2023 త్వరలో ముగిసే దిశగా పయనిస్తోంది. మరి ప్రతిసారిలాగానే మీరు, నేను అరే ఈ ఏడాది ఇంత త్వరగా గడిచిపోయిందే అని ఆలోచిస్తున్నాం. కానీ ఈ సంవత్సరం భారతదేశానికి అపారమైన విజయాల సంవత్సరమనే విషయం వాస్తవం. భారతదేశం సాధించిన విజయాలు ప్రతి భారతీయుడి విజయాలు. భారతీయుల విజయాలను ముందుకు తెచ్చేందుకు
మన్ కీ బాత్ ఒక శక్తివంతమైన మాధ్యమంగా మారినందుకు నేను సంతోషిస్తున్నాను. వచ్చేసారి మన దేశ ప్రజల అనేక విజయాల గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు నాకు సెలవివ్వండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.